నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నుంచి యూరియా వాడకం తగ్గించే రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. తగ్గించే ప్రతి కట్టకు 800 రూపాయలు నేరుగా రైతుకు అందిస్తామని చెప్పారు. రైతు నష్టపోకూడదు, ప్రజారోగ్యం బాగుండాలని పేర్కొన్నారు. కలెక్టర్ల సదస్సులో వ్యవసాయ రంగంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. యూరియా ఎక్కువ వాడటం వలన క్యాన్సర్ వస్తుంది. దీని వాడకంపై రైతుల్లో చైతన్యం తీసుకొని రావాలి. ఏపీలో క్యాన్సర్ టాప్ 5 రోగాల జాబితాలో ఉంది. వాడకం ఇలాగనే కొనసాగితే క్యాన్సర్ లో నెంబర్ 1 కి వెళ్లిపోతాం. వచ్చే ఏడాది నుంచి ఎంతవరకు అవసరమో అంత వినియోగించాలి. మైక్రో న్యూట్రియన్స్ సప్లిమెంట్స్ కింద ఇవ్వాలి. యూరియా ఎక్కువ వాడితే ఎక్కువ పంట వస్తుందని అనుకోవటం సరికాదు. దీని అతి వాడకంపై పంజాబ్ ను కేస్ స్టడీగా చూడాలని చంద్రబాబు తెలిపారు. మైక్రో న్యూట్రియంట్స్ ఇవ్వడం చాలా రోజుల నుంచి నేనున్నప్పుడంతా కూడా దాని మీద ఫస్ట్ ప్రియారిటీ పెడుతున్నాం. బాడీ నీడ్స్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, టు సర్టన్ ఎక్స్టెంట్ ఫ్యాట్ అండ్ micronutrients. Same thing, land needs all micronutrients and balancing all factors. దాని బదులు మనం ఏం చేస్తున్నాం అంటే టు స్టిమ్యులేట్ మనుషులను స్టీరాయిడ్స్ వాడినట్టు యూరియా వాడుతున్నాం. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం. యూరియా వల్ల క్రాప్ ఎక్కువ వస్తుందని ఆశతో యూరియా వాడుతున్నారు. నేను చాలాసార్లు మీకు చెప్పాను, పంజాబ్ ఈజ్ ఎ కేస్ స్టడీ. పంజాబ్లో ఈరోజు 2 trains ఎవ్రీ డే క్యాన్సర్ పేషెంట్స్ ఇట్ ఈస్ క్యారింగ్ టు ఢిల్లీ. క్యాన్సర్ ఎక్కడైనా సరే కోరిలేషన్ మీరు వెళితే బ్యాక్వర్డ్, ఎయిదర్ పెస్టిసైడ్స్ ఆర్ యూరియా, ఫెర్టిలైజర్, కెమికల్ ఫెర్టిలైజర్ ఆర్ పొల్యూషన్. దీస్ ఆర్ ఆల్ ది రీజన్స్. మనం కూడా టాప్ 10 డిసీజెస్ చూస్తే టాప్ 10లో రెండోది అనుకుంటాను. క్యాన్సర్ ఇస్ ది సెకండ్ బిగ్గెస్ట్ డిసీజ్ ఆర్ థర్డ్ బిగ్గెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. టాప్ 10లో 3-4లో టాప్ 5లోనే వస్తుంది. 3 or 4 వచ్చే పరిస్థితి వచ్చింది. టుమారో ఇట్ విల్ బికమ్ నెంబర్ 1. ఇక్కడ ఎందుకు వేస్తున్నారు అన్నప్పుడు మనం సాయిల్ టెస్టింగ్ నుంచి వచ్చాం. బాడీ టెస్టింగ్ ఎట్లయితే మనం చేసుకుంటున్నామో సాయిల్ టెస్టింగ్ కూడా చేసి అక్కడి నుంచి సాయిల్ని బ్యాలెన్స్ చేయాలి విత్ మైక్రో న్యూట్రియంట్స్. ఇప్పుడు డ్రై కెమిస్ట్రీ కూడా వెళ్తున్నాం మనం. సెటిలైట్ మన ఒక అతను వచ్చాడు, కొత్తగా ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాడు. ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మనం కూడా సెటిలైట్కి వెళ్తున్నాం. వచ్చినప్పుడు మీరు కానీ ఇది కానీ బ్యాలెన్స్ చేస్తే చాలా వరకు మనకు ఇబ్బంది లేకుండా పోతుంది. స్టిమ్యులేట్ చేయడానికి వాడాలి తప్ప అది సప్లిమెంటేషన్ ఎరువు కాదు, మైక్రో న్యూట్రియంట్స్ కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అది రాసుకుంటాం మేము. నెక్స్ట్ ఇయర్ నుంచి ఎంతవరకు అవసరమో ఇట్ ఈస్ ఏదో కొద్దిగా ఇస్తున్నాను కాదు, సాయిల్ ఫెర్టిలిటీని బట్టి, డెఫిషియన్సీస్ బట్టి మైక్రో న్యూట్రియంట్ సప్లిమెంట్ చేయాలి. ఇక్కడ వచ్చిందంటే ఫార్మర్స్ అది చేయడం లేదు. దానివల్ల ఏమవుతుందంటే సాయిల్ మొత్తం డిట్రేట్ అయిపోతా ఉంది. దాన్ని మనం బ్యాలెన్స్ చేద్దాం, ఏం చేయాలని వర్కౌట్ చేద్దాం. ఏపీ మెగా డిఎస్సీ తుది ఎంపిక జాబితాను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. ఎంపికైన వారి వివరాలను మెగా డిఎస్సీ వెబ్సైట్ లో అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ఈ మేరకు అధికారులు వెల్లడించారు. ఎంపిక జాబితాను జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాల్లో అందుబాటులో ఉంచనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సీ ప్రకటనను ఏప్రిల్ 20న విడుదల చేసింది. 3,36,300 మంది అభ్యర్థులు 5,77,675 దరఖాస్తుల్ని సమర్పించారు. జూన్ 6 నుంచి జూలై 2 వరకు 2 విడతలుగా ఆన్లైన్ లో పరీక్షలు నిర్వహించారు. జులై 5న ప్రాథమిక కీ, ఆగస్టు 1న తుదికి విడుదల చేశారు. టెట్కు 20% వెయిటేజీ ఇచ్చారు. 7 విడతలుగా అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలనను అధికారులు పూర్తి చేశారు. 47 పోస్టులు నోటిఫై చేస్తే ఈరోజు సెలక్షన్ లిస్ట్ లో 15,941 పోస్టులకి మనం అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తున్నాము. 406 పోస్టులకి ఆ రోస్టర్కు సంబంధించిన క్యాండిడేట్స్ లేకపోవడం వల్ల ఇది క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ కింద మనం తీసుకుంటాము. మరి ఒక శుభ పరిణామం ఏమిటంటే ఈరోజు ఎవరైతే ఈ ఫైనల్ సెలక్షన్ లిస్టులో ఉన్నారో 15,941 క్యాండిడేట్స్, దాంట్లో 7,955 మహిళలు ఉన్నారు, 7,986 పురుషులు ఉన్నారు. అంటే లేడీస్ 49.9%, మెన్ వచ్చి 50.1%. అంటే సమానంగా మహిళలు ఆల్మోస్ట్ 50-50 రావటం చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరికీ కూడా 19న ఈ నెల 19వ తారీఖున ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, అలాగే
మరి ఉప ముఖ్యమంత్రి, మా మంత్రి గారు, మిగతా మంత్రివర్యులు, శాసనసభ్యులు అందరూ సమక్షంలో ఒక పండుగ వాతావరణంలో అందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ అందించడం జరుగుతుంది. వీళ్ళకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఈ క్యాండిడేట్స్, వీళ్ళకి ఈ నెల 22 నుంచి 29 వరకు అలాట్ అయిన జిల్లాల్లో వాళ్ళకి ట్రైనింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్స్లోనే కౌన్సిలింగ్ కూడా చేసి వాళ్ళకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్స్ కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. దీనిలో వెయిటింగ్ లిస్ట్ కానీ సెకండ్ లిస్ట్ కానీ ఉండదు. ఇది ఫైనల్ సెలెక్షన్ లిస్ట్. ఏదైతే 406 ఫిల్ కాలేదో అవి నెక్స్ట్ డిఎస్సికి తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. మా మంత్రి గారు ఇదివరకే అనౌన్స్ చేసినట్టుగా ప్రతి సంవత్సరం వేకెన్సీ పొజిషన్ చూసుకొని అవసరాన్ని బట్టి డిఎస్సి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తామని కూడా మంత్రి గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. నెక్స్ట్ టెట్ కూడా నవంబర్లో ఉంటుంది కాబట్టి మరి అభ్యర్థులందరూ కూడా దానికి ముందుగానే తయారవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఉత్తమంగా పనిచేసి మెరుగైన ఫలితాలు సాధించే దిశగా అధికారులు పనిచేయాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సూచించారు. నిరంతరం ఉత్సాహంతో ఉంటే సీఎం చంద్రబాబు నేతృత్వంలో పనిచేయడం అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు. యువ అధికారులు నేర్చుకోవటానికి అపార అనుభవం ఉన్న నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్నామని గ్రహించాలని అన్నారు. కామన్ మ్యాన్ కి ఇప్పటికీ కూడా కలెక్టర్ ఇస్ ది ఫేస్ ఆఫ్ ది గవర్నమెంట్. సో డెలివరబుల్స్ అన్ని వెళ్లాల్సింది, జిల్లా యంత్రాంగంలో పనితీరు ఇంప్రూవ్ కావాల్సింది, కీలకమైనటువంటి స్థానం కలెక్టర్. అందులో మీ కెరియర్లో దిస్ ఇస్ ది మోస్ట్ ఆస్పైర్డ్ పోస్ట్. దీనికి మీరు నౌ యూ హవ్ బీన్ చూజన్ ఫ్యూ బై ది చీఫ్ మినిస్టర్. నౌ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ యువర్ టర్న్ టు స్టార్ట్ డెలివరింగ్ ది చీఫ్ మినిస్టర్స్ ఐడియాస్. నాకు ఒక 30 సంవత్సరాల ఎంతో సుదీర్ఘ పయనం చేశాను నేను. 30 సంవత్సరాలలో ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని కొత్తగా ఆలోచించే ఎనర్జీ జీలు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఎదురుగా చెప్పడం కాదు, ఇట్స్ రేరెస్ట్ ఫినామినా. ఒక మనిషిలో ఇట్లా ఉండడం, ఒక తపన, ఆరాటం, ఇంకా ఏదో చేయాలి, ఇంకా బెటర్గా చేయాలి, ఇంకా అద్భుతంగా చేయాలి అనేటువంటి నెవర్ ఎండింగ్ జీల్ ఉన్నటువంటి లీడర్తో పనిచేయడం ఇస్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఫర్ యూ టు రైజ్ యువర్ బెంచ్ మార్క్స్, టు రైజ్ యువర్ కేపబిలిటీస్. సో మీ కలెక్టర్స్ కూడా డోంట్ బి సాటిస్ఫైడ్. ఐ డోంట్ థింక్ యూ విల్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు లివ్ ఎ సాటిస్ఫైడ్ లైఫ్ బికాస్ యువర్ బార్ విల్ బి like a bamboo tree. It will grow by the night, it will grow by the day. Your bar will be constantly upgraded every day, every minute. There's a challenge in you to rise up to the chief minister's occasion. అద్భుతమైనటువంటి కాన్ఫిడెన్స్ వస్తుంది. ముఖ్యమంత్రి గారి ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయ్యి మనం డెలివర్ చేసిన రోజున అటు పబ్లిక్ సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది, మన సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది, మన కేపబిలిటీస్ పెరుగుతాయి. సో ఇట్స్ రేరెస్ట్ ఆపర్చునిటీ. రెవెన్యూ వ్యవస్థను పీపుల్స్ ఫ్రెండ్లీగా మార్చేందుకు కృషి చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనకాని సత్యప్రసాద్ తెలిపారు. అవినీతి అక్రమాలతో వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిన రెవెన్యూ శాఖను గాడిన పెడుతున్నామని చెప్పారు. రికార్డుల్ని పూర్తి స్థాయిలో డిజిటలైజ్ చేసి సేవలను సులభతరం చేస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వానికి కలెక్టర్లే ముఖచిత్రమన్న అనగాని అందరం కలిసి పనిచేస్తూ 15% వృద్ధి రేటు సాధించి రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలబెడతామని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం అసమర్థం, మితిమీరిన అవినీతి కారణంగా రెవెన్యూ శాఖ భ్రష్టు పట్టింది. రెవెన్యూ శాఖను పటిష్టం చేసేందుకు అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఈ ప్రభుత్వం విజయాన్ని కొలిచేది ఏదో ఫైళ్లతో గానీ నివేదికలతో గానీ కాదు. ఒక పౌరుడు రెవెన్యూ సేవను ఎంత త్వరగా, ఎంత నాణ్యతంగా పొందగలడో అనేదే ముఖ్యం. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకునేందుకు ప్రజా పరిష్కార విధానం PGRS తీసుకొచ్చాం. నాలా చట్టాన్ని రద్దు చేయడం, భూ యజమానులకు, పారిశ్రామికవేత్తలకు, అలాగే రియాలిటీ సంస్థలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు బాటలు వేశాం. రీసర్వే చేసిన గ్రామాల్లో రాజముద్రతో పాటు QR కోడ్తో కలిగిన కొత్త 21 లక్ష కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. వీటిని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అతి త్వరలో పంపిణీ చేయబోతా ఉన్నాం. అంతేకాదు, రిజిస్ట్రేషన్ అయిన వెంటనే భూ యజమానికి సుమోటోగా పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చేలాగా కసరత్తు కూడా చేస్తా ఉన్నాం. ప్రజలు ఆస్తులకు భద్రత కల్పించడం కూటమి ప్రభుత్వం యొక్క బాధ్యత. అందులో భాగంగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. ప్రభుత్వ భూములను తప్పుగా రిజిస్ట్రేషన్ చేస్తే వాటిని రద్దు చేసే అధికారులు కలెక్టర్లకు ఇప్పటికే ఇచ్చాం. వ్యవసాయ భూములను మాదిరి అర్బన్ ల్యాండ్కు కూడా ఆటోమేటేషన్ను విజయవంతంగా చేస్తా ఉన్నాం. దీన్ని రాష్ట్రంలో త్వరలో మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు రికార్డులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చేసి ఆ రికార్డులను ప్రజలకు అందుబాటులో ఉంచుతాం. తద్వారా వివాదాలకు తావు లేకుండా వ్యవస్థను ఏర్పాటు చేస్తాం.
మొత్తంగా రెవెన్యూ వ్యవస్థను పీపుల్స్ ఫ్రెండ్లీగా మార్చడానికి అందుకు మీ అందరూ సహకారం కూడా చాలా అవసరం. బాధ్యతతో గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలో పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లని బ్లాక్ లిస్ట్ లో పెడతామని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ హెచ్చరించారు. అవసరం అనుకుంటే బిల్లులు నిలిపివేస్తామని స్పష్టం చేశారు. టెండర్లు పొందిన కాంట్రాక్టర్లు నిర్దేశిత సమయంలోనే అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆయన ఖరాఖండిగా చెప్పారు. సోమవారం గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలో ముంపుకి గురైన ప్రాంతాలను ఎమ్మెల్యే సందర్శించారు. వర్షపు నీటితో ఉన్న వీధులను ఆయన పరిశీలించారు. బురదమయమైన రోడ్లపై ఎమ్మెల్యే నడుస్తూ కార్పొరేషన్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా సహాయక చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారుల్ని ఆదేశించారు. డ్రైన్లకు అడ్డుపడిన వ్యర్థాలను తొలగించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో రికార్డు స్థాయిలో వర్షం కురిసిందని, దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయని చెప్పారు. పీకలవాగు ఆక్రమణకి గురికావడంతో ముంపు తీవ్రత పెరిగిందని చెప్పారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామని వివరించారు. నిన్న మొన్న కురిసినటువంటి వర్షాలకు లోతట్టు ప్రాంతాలకు ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గంలో సంగడిగుంట, అలాగే ఆనందపేట, బారమేం పంజా, బాలాజీనగర్, అలాగే గడ్డిపాడు అనేక ఏరియాల్లో నీట మునిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని కూడా పరిశీలించి నగరపాలక సంస్థ సిబ్బంది మరియు శానిటరీ విభాగం అధికారులందరినీ కూడా అప్రమత్తం చేస్తూ, ముఖ్యంగా కొన్ని చోట్ల కొత్తగా రోడ్లు ఏర్పాటు చేయడం, అవి పూర్తి కాకపోవడంతో నీళ్లు మరింత ఎక్కువ అవడం, అలాగే పీకలవాగు ఎంక్రోచ్మెంట్స్ డ్రైన్ల మీద ఎంక్రోచ్మెంట్ జరిగి వాళ్ళని తీయకపోవడంతో ఆ డ్రైన్ చిన్నదవడం వల్ల వచ్చేటువంటి వర్షపు నీళ్లు కానీ మురికి నీరు కానీ ఇళ్లలోకి ప్రవేశించి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటి నుంచి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఈ ప్రాంతాల్లో ఈ పీకలవాగు ఎక్స్టెన్షన్ దగ్గర నుండి, అలాగే రోడ్లు పూర్తి కానటువంటి రోడ్లు వెంటనే అధికారుల ద్వారా, అలాగే కాంట్రాక్టర్లు కూడా వాళ్ళకి గట్టిగా చెప్తూ, ఎందుకంటే ఒక కాంట్రాక్టర్ మొదలుపెట్టిన తర్వాత వెంటనే 2-3 నెలల్లో పూర్తి చేయాల్సినటువంటి పనులను తాత్సారం చేస్తున్నటువంటి కాంట్రాక్టర్ బిల్లులు ఆపేయమని చెప్పి కూడా కమిషనర్ గారికి చెప్తూ, అంతేకాకుండా ఇంకొకసారి కాంట్రాక్టర్లను కూడా మనవి చేస్తా ఉన్నాం. మీరు మొదలుపెట్టినటువంటి పనిని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వెంటనే పూర్తి చేసేటట్టయితేనే పనులు మొదలు పెట్టండి. లేకపోతే మాత్రం మీరు మొదలుపెట్టిన తర్వాత పనులు పూర్తి చేయకపోతే మాత్రం తగు చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరించారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ పై తాడికొండ నియోజకవర్గం వైసీపీ కన్వీనర్ డైమండ్ బాబు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. గుంటూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ కండవాకి కృతజ్ఞతగా డొక్కా మాణిక్యవర ప్రసాద్ వైసీపీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. డొక్కా లోపాయికారి ఒప్పందాలపై వైసీపీ క్రమశిక్షణ చర్యలు తీసుకోబోతుందని తెలిసి పార్టీ ఫిరాయించారని ఆరోపించారు. టీడీపీలో పదవులు లేకపోయినా వైసీపీని తిట్టే ఉద్యోగమైనా ఇవ్వమని చంద్రబాబుతో డొక్కా కాలబేరానికి వెళ్లారని చెప్పారు. ఆ క్రమంలోనే బాబుపై కృతజ్ఞతతో జగన్మోహన్ రెడ్డి సజ్జలపై విమర్శలు చేసుకుంటూ శేష జీవితాన్ని గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారని, ఆయన చరిత్రహీనుడిగా మిగిలిపోతారని జోసన్ చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు వేటివ్ న్యూస్ వాళ్ళతోటి ఇంటర్వ్యూలో వేటివ్ న్యూస్ వాళ్ళు ఇంటర్వ్యూ అయిపోయే దశలో చివరిలో రాజధాని గురించి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఒక ప్రశ్న అడిగారు. ఒకవేళ మీరు కనుక అధికారంలోకి వస్తే రాజధాని ఇక్కడే ఉంటుందా ఏంటని అడిగారు. ఆయన స్పష్టంగా 2 మాటలు చెప్పారు. 2 మాటలు ఏంటంటే, తాడేపల్లి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజధాని అమరావతి నుంచే పరిపాలన సాగిస్తాం మేము, అందుట్లో ఎటువంటి ఇది లేదని చెప్పి చాలా స్పష్టంగా చెబుతూ, మా మాట ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని నమ్మి పొలాలు ఇచ్చినటువంటి రైతులు నష్టం జరగకూడదు, వాళ్ళకి ఇబ్బంది జరగకూడదు, కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్లాట్లు వాళ్ళకి ఇచ్చేసేసి వాళ్ళకి మౌలిక సదుపాయాలు చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందని చెప్పి చెప్పారు. దీంట్లో తప్పేంటి అనేది మాకు అర్థం కావట్లా. ఎందుకంటే ఆయన మాట్లాడిన వెంటనే తెనాలి ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు, డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు, తాడికొండ ఎమ్మెల్యే
శ్రావణ్ కుమార్ గారు ఇంటి పేరు తెనాలి శ్రావణ్ కుమార్ గారు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మాకు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాటని 100% స్వాగతించాలి తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికార పార్టీ వాళ్ళు. రాజధాని ఇక్కడ మేము కడతాము, మేము చేస్తామని అంటే మేము ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో చేస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి లోపాలను మేము చెప్తా ఉన్నాం. మిమ్మల్ని నమ్మి రైతులు పొలాలు ఇచ్చారు, వాళ్ళని మోసం చేయమాకండి, వాళ్ళని ఇబ్బంది పెట్టమాకండి అని చెబుతా ఉన్నాం. దానికి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మోసగాడు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మోసగాడు, మరో పక్క చూస్తే డొక్కా మాణిక్యప్రసాద్ గారు చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని వ్యక్తిగత దోషంలో తిట్టడం, సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ అబ్బాయిని వ్యక్తిగత దోషంలో తిట్టడం. సజ్జల గారు మాట్లాడింది ఏంటి, మీరు మాట్లాడుతుంది ఏంటి? మీరు ఏదైనా ఉంటే రాజధాని గురించి మీరు మాట్లాడండి, తప్పులేదు. అంతే తప్పనిచ్చి డొక్కా మాణిక్యప్రసాద్ గారిని నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. నేను తాడికొండ నియోజకవర్గంతో నీకు సంబంధం ఏంటి? టెక్నాలజీ తెలిసిన సీఎం చంద్రబాబుకి తురకపాలెం గ్రామంలో వరుస మరణాలకి కారణం తెలుసుకోలేకపోవడం విడ్డూరంగా ఉందని ప్రతిపాడు నియోజకవర్గం వైసీపీ కన్వీనర్ మలసాని కిరణ్ కుమార్ ఎద్దేవా చేశారు. ఈ మరణాలకి కూటమి ప్రభుత్వం రోజుకు ఒక కారణం చెబుతూ నటిస్తుందని మండిపడ్డారు. బాధిత కుటుంబాలకి తక్షణమే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తురకపాలెం గ్రామంలో సురక్షిత త్రాగునీటిని అందించాలని కోరుతూ సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్ లో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్కి బలసాని కిరణ్ కుమార్ విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తురకపాలెం గ్రామంలో వరుస మరణాల గురించి జిల్లా అధికారులకు విన్నవించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఈ మరణాలకి ప్రజాప్రతినిధులు తలో ఒక మాట చెబుతున్నారని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. తురకపాలెం వరుస మరణాల సంఘటన గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. ఇది ఎంతో బాధతో కలిగినటువంటి విషయం. ఎందుకంటే ఒక 5 నెలల క్రితమే ఈ యొక్క వరుస మరణాల గురించి కానీ అక్కడ వాటర్ కంటామినేషన్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, రకరకాల కారణాల వల్ల మనుషులు చనిపోతున్నారు. ఆ విషయం మేము ఒక 5 నెలల క్రితమే కలెక్టర్ గారికి ఇక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ 200 మంది అందరూ కూడాను సంతకాలు పెట్టి ఇవ్వడం జరిగింది. 5 నెలల క్రితం నుంచి ఇప్పటివరకు యాక్షన్ తీసుకున్నది లేదు. ఒక 3 వారాల క్రితం ఒక వ్యక్తి పల్లెలో మరణిస్తే అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళందరూ చెప్పింది ఒక మాట, అన్న ఇక్కడ పరిస్థితి అసలు ఏం బాగాలేదు, అందరూ చనిపోతున్నారు. దగ్గర 2 నెలల వ్యవధిలోనే మొత్తం ఒక 30 మంది వరకు చనిపోవడం జరిగింది. మాకు అర్థం కావట్లేదు, ఇది నీటి సమస్య తెలియట్లేదు, లేదంటే బుడ్ర సమస్య తెలియట్లేదు, లేదంటే ఇతర కారణాల వల్ల తెలియట్లేదు, ఏదైనా భయాందోళనకు గురై అందరూ కూడా నాకు చనిపోవడం జరిగింది. ఈ విషయాన్ని యొక్క 3 వారాల క్రితం మీడియా దృష్టికి మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ తీసుకెళ్తే ఇక్కడ ఉన్న సదరు ఎంపీ గారు అయినటువంటి పెమ్మసాని గారు వచ్చి, అలాగే వైద్య శాఖ మంత్రి గారు కూడా రావడం జరిగింది. వచ్చారు, బాగానే ఉంది. వచ్చిన తర్వాత ఏదో చేశాం, టెస్టులు చేశాం అని చెప్పి ఆయన ఒక నోరు తిరగనటువంటి ఒక పదాన్ని, ఇది మెడియాలసిస్ అనో మిలీడియాలసిస్ అనో, ఇది ఒక బ్యాక్టీరియా, ఈ బ్యాక్టీరియా అనేది అరుదుగా ఉంటుంది, ఇది అక్కడ రావటం వల్ల మనుషులు అనుకోకుండా చనిపోతారు, దీనికంటూ ఒక మెడిసిన్స్ అంటే ప్రాపర్గా లేవు, ఇవి యాంటీబయాటిక్స్ కూడా అన్నీ పనిచేయవు, ఒకసారి వచ్చిన తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ జరగకపోతే ఒక్క రోజులో చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఎంపీ గారు పెంసాని గారు చెప్పడం జరిగింది. సరే, అదైపోతే వైద్య శాఖ మంత్రి గారు ఆయన వచ్చి అన్నారు, అలా కాదు అక్కడ జరిగింది అది కాదు, అది వాటర్ కంటామినేషన్ వల్ల జరిగింది, అదైతే కాదు అని చెప్పేసి అన్నారు. సరే, అలా కాదు కదా అని చెప్పేసి ఎవరైతే ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలు ఎవరైతే గెలిపించారో పాపం ఎమ్మెల్యే గారు అయిన గోర్ల రామాంజనేయులు గారు, ఆయన వచ్చి అంటారు ఇక్కడ అందరూ చనిపోయింది, మద్యం తాగడం వల్ల చనిపోయారు, ఎస్సీలు బీసీలు మద్యం తాగడం వల్ల చనిపోయారని చెప్పేసి ఆయన వక్రీకరించి మాట్లాడారు. ఇలాగా ప్రజలు అసలు ఏం జరుగుతుంది ఏంటి, అసలు మా పరిస్థితులు ఏంటి, మా బాధలు ఏంటి, మేము ఇలా చనిపోతున్నాం, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటే, సరే బయట నుంచి ఒక టీం పంపించాము గవర్నమెంట్ వాళ్ళు, ఇవన్నీ రిపోర్ట్స్ అన్ని తీసుకున్నాం, బ్లడ్ టెస్ట్ అన్ని చేశాము. ఈ బ్లడ్ టెస్ట్లు చేసిన తర్వాత నిన్న ఒకటి కొత్తగా రిలీజ్ అయింది, ఇంకోటి కొత్తది ఒకటి రిలీజ్ అయింది.
ఎడతెరిపిలేని వర్షాల కారణంగా గుంటూరు నగరం స్విమ్మింగ్ పూల్ గా మారిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ బిల్లా సునీల్ ఆరోపించారు. కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు. ముంపు ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టడంలో కార్పొరేషన్ యంత్రాంగం విఫలమైందని ధ్వజమెత్తారు. సోమవారం జరిగిన కలెక్టర్ గ్రీవెన్స్ లో గుంటూరు నగరపాలక సంస్థపై కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పన్నుల రూపాయన కోట్లాది రూపాయల వసూలు చేస్తున్న కార్పొరేషన్ నగరవాసులకి కనీస మౌలిక వసతులు కూడా కల్పించడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా గుంటూరు నగరపాలక సంస్థ స్పందించి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అధ్యక్షులు గౌరవనీయులు చిలక విజయ్ కుమార్ గారి ఆదేశానుసారం నగరంలో నిన్న పడుతున్నటువంటి వర్షం కారణంగా ఈరోజు మరి గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్సీలో మరి జేసీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే నగరంలో ఒక కొద్దిపాటి వర్షం పడుతుంటే నగరం మొత్తం మునిగిపోయి అటు వెహికల్ ఇటు రావాలన్నా ఇటు వెహికల్ అటు వెళ్ళాలన్నా స్తంభింపబోతుంది. రాష్ట్రంలోనే కోట్లాది రూపాయల పన్నులు ఈ సిటీలో పన్ను రూపంలో వసూలు చేస్తూ మున్సిపాలిటీ వాళ్ళు ప్రజలు ఏ కష్టం పడ్డా మాకేందన్న ఒక ఇదితో మరి ఏదైతే డ్రైనేజీ సిస్టమ్ ఉందో ఆ డ్రైనేజీ సిస్టమ్ని పట్టుకోకుండా వాడుకోకుండా దాన్ని శుభ్రపరచకుండా మరి దాన్ని గాలికి వదిలేశారు. మరి కొత్త కాంట్రాక్టర్లకి కాలువల కాంట్రాక్ట్ ఇచ్చారు కానీ అది కాంట్రాక్టర్లో బాగుపడతానని తప్పితే ప్రజలకి ఎటువంటి మేలు లేదు. నిన్న పడ్డ వర్షం కారణం వల్ల గార్డెన్స్లోని మున్సిపాలిటీ శాఖ మునిగిపోయింది. అక్కడ ఉన్నటువంటి అయ్యప్ప స్వామి టెంపుల్ ఏదైతే ఉందో మొదటి మెట్టు వరకు వాటర్ రావడం జరిగింది. గుంటూరు మున్సిపాలిటీ ఎదురున్నటువంటి గాంధీ పార్క్ కానీ, రమేష్ హాస్పిటల్ కానీ, మూడు బొమ్మల సెంటర్ కానీ, నల్ల చెరువు కానీ, అట్లానే వన్ టౌన్ కానీ ఇట్లా మెయిన్ కూడలు మొత్తం వర్షంతో మునిగిపోతే ప్రజలు ఎలా కష్టపడుతున్నారో అధికారులు తెలియట్లేదు. అధికారులు వెహికల్లో కాకుండా టూ వీలర్ మీద వస్తే అధికారులకు ప్రజల సమస్యలు తెలుస్తాయి. దయచేసి అధికారులందరూ ఒకరోజు మొత్తం నగరంలో టూ వీలర్ వెహికల్తో తెలిస్తే ప్రజలు ఎలా పడుతున్న బాధలన్నీ కూడా అధికారులకు తెలుస్తుంది. అధికారులు కారులు ఏసీలు తిరుగుతుంటే ప్రజల కష్టాలు తెలియట్లేదు. కోట్లాది రూపాయల పన్నులు వసూలు చేస్తున్నారు. ఆ పన్ను ఏమవుతుందో తెలియట్లేదు. ఒకరోజు పన్ను లేటుగా కడితే పనిష్మెంట్ అని చెప్పి ఫైన్లు వేస్తున్నారు. మరి మీకేం చేయాలా? మరి ప్రజల వెహికల్ కొట్టబోతున్నాయి. 7 కోట్లు పెట్టి నెహ్రూ 300 కింద బ్రిడ్జి కట్టారు. దాని పని ఏంది? కొద్దిపాటి వర్షం పడితే 300 మునిగిపోతున్నాయి. అక్కడ వెహికల్ కొట్టకపోతున్నాయి. ఏటగ్రారం అండర్ గ్రౌండ్ కానీ, పేకల వాక్ కానీ, ఏటగ్రా నుంచి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళే పేకల వాక్ కానీ అక్కడ బళ్ళు కొట్టకపోతున్నాయి. మరి అధికారులు కూడా పనిష్మెంట్ కింద వాళ్ళు ఫైన్ కట్టాలి ప్రతి ఒక్క కుటుంబానికి. మరి ఒక రోజు లేట్ అయితే పని మరి దానికి సంబంధించినటువంటి ఎంత ఏదో దాని డబుల్గా వడ్డీలు వేస్తున్నారు, కరెంటు ఛార్జీలు వడ్డీలు వేస్తున్నారు. మరి ప్రజలకు పడుతున్న కష్టాలకు ఎటువంటి లాభాలు మీరు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాము. కమిషనర్ గారు, మీరు కారులో తిరిగితే కుదరదు. మీరు ఒక చిన్న బైక్ వేసుకొని మీ మున్సిపాలిటీలో ఉన్నటువంటి మీ మున్సిపాలిటీ దగ్గర నుంచి ఇటు మార్కెట్కి రావాలని చెప్పి మేము తెలియజేస్తున్నాము. అక్కడ గాంధీ పార్క్ వద్ద మోకాళ్ళతో నీళ్లు, రమేష్ హాస్పిటల్ కానీ ఇలా నగరం మొత్తం కూడా ఒక స్విమ్మింగ్ పూల్ టైపులో మారిపోయింది. ఇది కార్పొరేషన్ కింద రాదు. కమిషనర్ కానీ కలెక్టర్ గారు తక్షణం ఇది జోక్యం చేసుకొని మున్సిపాలిటీలో ఉన్నటువంటి అధికారులను మహిళా సంరక్షణ చట్టాలను పక్కాగా అమలు చేస్తామని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధిత మహిళలకి సత్వరమే న్యాయం అందిస్తామని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఆయా సమస్యల్ని సకాలంలో పరిష్కరించాలని సంబంధిత పోలీస్ సిబ్బందిని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా గుంటూరు నెహ్రూ నగర్ కి చెందిన రేవతి, అలాగే చుట్టుగుంటకు చెందిన మల్లేశ్వరి తమ సమస్యల్ని మీడియాకు వెల్లడించారు. తమకు న్యాయం చేయాలని ఎస్పీకి విన్నమించామని వివరించారు. నమస్కారం అండి, నా పేరు రేవతి, నా భర్త పేరు కిరణ్, నాకు 2 ఆడపిల్లలండి. నాకు 2008లో వివాహం జరిగింది. అప్పటి నుంచి మా ఆయన ఒక పని చేయట్లేదు, తాగి తిరుగుతూ ఉండి రోజు నైట్ ఇంటికి వచ్చి కొడతా తిడతా ఇంట్లో నుంచి 2, 3 బయటికి పంపిస్తూ ఉండేవాడు. నేను 2 ఆడపిల్లల్ని పెట్టుకొని బతుకుతున్నానండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ బాధలు తట్టుకోలేక నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఉంటున్నాను. అక్కడికి వచ్చి ఏదో పని చేసుకుంటున్నా కానీ అక్కడ కూడా నన్ను ప్రశాంతంగా బతకనియట్లేదు. పిల్లలిద్దరికీ కూడా చదువు లేకుండా అయిపోతుంది. ప్లీజ్ అండి, నాకైతే చాలా అంటే చాలా బాధగా ఉంది. నేను 2 ఆడపిల్లల్ని పెట్టుకొని బయటకు వచ్చి బతుకుతున్నాను మా అమ్మతోటి. అమ్మగారికి కూడా హెల్త్ బాగోదు. నేను ఇంట్లో పాచి పనులు చేసుకుంటూ బట్టల షాప్లో చేసుకుంటూ నా 2 పిల్లల్ని చదివించుకుంటున్నాను గవర్నమెంట్ స్కూల్లో వేసుకొని. అట్లా కూడా వాళ్ళు నన్ను బతకనియట్లేదు. ఈరోజు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మా ఆయన గారి తరపున ఆస్తి ఉంది. అది అత్తయ్య మావయ్య సంపాదించిన ఆస్తి.
మా బావగారు, మా తోడుకోళ్ళు, మా ఆయన వాళ్ళు ముగ్గురు కలిసి మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు. ఎప్పటికీ మీరు ఇంటికి రాలేరు, ఇంట్లో మీరు ఉండలేరు, ఆస్తి కూడా మీకు గవ్వ కూడా రాదు అని చెప్పి కరాఖండిగా చెప్పేస్తున్నారు. వాళ్ళు ఇంటికి వెళ్తుంటే ఇంటికి రావద్దని చెప్పి బయటికి గెంటేస్తున్నారు. నాకు 2 ఆడపిల్లలు, వాళ్ళిద్దరిని ఈ రోజుల్లో నేను తిండి బట్టలు అయితే పెట్టగలను కానీ వాళ్ళకి మంచి పోషణ అయితే నేను ఇవ్వలేను. రేపటి రోజున వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలన్నా నేనేమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను. అర్హులైన ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కి వాహన మిత్ర పథకం అమలు చేయాలని ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఎన్నికల హామీ ప్రకారం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరింది. ఆటో కార్మికులకి భారంగా మారిన జీవో నెంబర్ 2131లను రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక బీఆర్ స్టేడియం స్టాండ్ వద్ద సోమవారం నిరసన ప్రదర్శన చేపట్టింది. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మంగ శ్రీనివాసరావు, ఆకిటి అరుణ్ కుమార్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేడ హనుమంతరావు, కురాకుల రాంప్రసాద్, సహాయక కార్యదర్శి మహమ్మద్ బాబర్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జంగాల చైతన్య, ఆటో యూనియన్ నాయకులు రజాకు, గఫారి, కొండ జైరాం, సురేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆటో కార్మికులందరికీ మీటింగ్లో యూనిఫామ్ వేసుకొని ఆ రోజు ఓట్ల కోసం మేము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా ప్రతి డ్రైవర్కి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చారు. కానీ వాటి సంవత్సరం అయినా కూడా ఇంతవరకు ఏమీ లేకుండా మొన్న ప్రకటించి దసరా నుంచి 15,000 రూపాయలు ఇస్తామని చెబుతా ఉన్నారు. అయితే 15,000 రూపాయలు అది కూడా కొన్ని నిబంధనలు పెట్టి ఇవాళ 15,000 రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఏఐటీసీగా ఆటో యూనియన్గా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్టీరింగ్ పట్టుకున్న ప్రతి డ్రైవర్కి మీరు 15,000 ఇవ్వాలి తప్ప ఓనర్లకి, లైసెన్స్ ఉన్న వాళ్ళకి, లేకపోతే బ్యాడ్జ్ ఉన్న వాళ్ళు కొంతమందికి నిబంధనలు పెట్టడం సరైనది కాదు. అందుకని మీరు ఇచ్చిన హామీ ప్రకారంగా ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి డ్రైవర్కి 15,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆటో డ్రైవర్లకి విధి బండులుగా మారిన జీవో నెంబర్ 31/21 రద్దు చేస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయి ఇవాళ ఆటో డ్రైవర్ పరిస్థితి రోజు రోజుకి నిలగండులా మారితే వాటన్నిటిని తగ్గిస్తామని చెప్పి తగ్గించారు. ఇవాళ అవన్నీ రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. రెండోది, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని ఆటో డ్రైవర్లుగా ఏఐటీసీగా రోడ్డెక్కితే ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీల్ని మేము నెరవేరుస్తామని చెప్పారు. అట్లాగే ఎన్నికల హామీని చంద్రబాబు నాయుడు గారు 15,000 రూపాయలు ఇస్తానని, రేపు దసరాకి ఇస్తానని చెప్పారు. అయితే దానికో ఏ హామీలు పెట్టకోకుండా ప్రతి ఒక్క ఆటో డ్రైవరు, ఆటో తోలుతున్న ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి 15,000 రూపాయలు ఇవ్వాలి. డ్రైవర్లకు ఇవ్వాలి, ఓనర్లకు ఇవ్వాలి. ఏఐటీసీగా మేము కోరుతున్నాము. అట్లాగే మీరు చెప్పిన హామీల్ని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని ఎన్నికల్లో కాకి చొట్టా వేసుకొని మీరు చెప్పిన హామీల్ని, ఎన్నికల హామీని నెరవేర్చండి. సంక్షేమ బోర్డుని ఆటో డ్రైవర్లకు ఇవ్వండి. వడ్డీ వ్యాపారస్తుడు లక్ష్మణ్ వలన నా కుమారుడికి ప్రాణహాని ఉందని, అతని నుంచి మాకు రక్షణ కల్పించి అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో శ్రీనగర్ కు చెందిన మిరియాల మల్లేశ్వరి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ గుంటూరు జిల్లా మేడుకొండూరు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి వద్ద నా కుమారుడు మిరియాల నాగేశ్వరరావు 1,10,000 రూపాయలు రోజువారీ కింద అప్పుగా తీసుకున్నారని చెప్పారు. అతని వద్ద అప్పుగా తీసుకున్న విషయం నాకు తెలియదని చెప్పారు. నా కుమారుడిని అడగ్గా గత 2 సంవత్సరాలుగా తీసుకున్న అప్పు దఫల వారీగా చెల్లిస్తూనే ఉన్నానని చెప్పాడని తెలిపారు. గత 10 రోజుల నుంచి ఇంకా అప్పు నాకు ఇవ్వాల్సి ఉంది అంటూ నా కుమారుడిని ఇబ్బందులు పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మణ్ పెట్టే బాధలు సహించలేక నా కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. లక్ష్మణ్ నుంచి నా కుమారుడికి ప్రాణహాని ఉందని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకొని మాకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఎస్పీని కోరినట్లు తెలియజేశారు. నా కొడుకు కాలేజ్ చదువుతున్నాడు. పిల్లలకి ఇబ్బంది అంటే డబ్బులు ఇప్పించాడు. నాకు తెలియని కూడా తెలియదు డబ్బులు ఇప్పించిన సంగతి. ఇప్పుడు వాళ్ళు ఒత్తిడి చేస్తున్నాడు. బాబాయ్ మత్తు పిల్లలు మిగారు. అప్పటికి తీసుకుంది 1,00,000 రూపాయలు అంటే ఇప్పించింది. అప్పటికి 50,000 కట్టాను తీసుకొచ్చి. ఇప్పుడు 1,10,000 కడతారా లేదా? రాత్రి ఫోన్ చేసి నాకు ఎట్లా పడితే అట్లా మాట్లాడాడు. ఒక ఆడదాంతో మాట్లాడినట్టు కూడా మాట్లాడలేదు. ఎవరి దగ్గర తీసుకున్నారో, ఎందుకు తీసుకున్నారు? బాబు వాళ్ళ ఫ్రెండ్ అంటే అబ్బాయి కాడ తీసుకున్నాడు 1,00,000 రూపాయలు. నాకు అసలు తెలియదు సార్. కనీసం మత్తు పిల్లలు మిగిలిన తర్వాతనే తెలిసింది ఇవన్నీ నాకు. అప్పటికి 50,000 తీసుకొచ్చి ఇచ్చాము. ఇంకా 1,10,000 వాళ్ళకి వీళ్ళకి 30,000 ఒకసారి, 20,000 ఒకసారి అట్లా ఇప్పించాడు. ఒకసారి
నాకు కూడా తెలియదు మీ అబ్బాయి వాడుకుంది కాదు. మా అబ్బాయి వాడుకుంది కాదు సార్ ఇది అసలు. నాకు అసలు తెలియని కూడా తెలియదు. అబ్బాయి చదువుకునే అబ్బాయి ఇచ్చిన అబ్బాయి కూడా చదువైపోయిన అబ్బాయి. మా బాబుని బెదిరిస్తున్నారు సార్. అబ్బాయి నేను చచ్చిపోతాను అని అంటున్నాడు. నాకు అబ్బాయి తప్పితే ఎవరు లేదు సార్. తీసుకున్న డబ్బులు ఇవ్వాలి కదా. 50,000 ఇచ్చాం సార్. అసలు 50,000 ఇవ్వాలి సార్. అసలు ఎట్లా పడితే ఎట్లా మాట్లాడుతున్నాడు. నేను రెక్కలు కష్టమే సార్. నేను ఇల్లు లేదు, సొంత ఇల్లు ఏం లేదు, ఈయన కూడా లేదు. నేను కష్టపడితే బతకాలి. ఎట్లా కట్టి న్యాయం చేయండి సార్. ఏం కావాలి నీకు ఇప్పుడు మరి? బాబుని బెదిరిస్తున్నాడు సార్. మేము ఇస్తాం 50,000 ఎగ్గొట్టము, కానీ మాకు టైం కావాలి. బాబుని బెదిరిస్తున్నాడు. బాబు ఏం భయపడి నేను చనిపోతాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.